ఈ వీడియోలో నేను మీకు అక్కినేని అఖిల్ కేఎల్ రాహుల్ ఓపెనింగ్ ప్లేస్ని రీప్లేస్ చేయగలడో లేదో చెప్పబోతున్నాను. అలాగే సౌత్ ఇండియా ఆర్ నార్త్ ఇండియా విడిపోతే ఎవరికి ఎక్కువ నష్టమో చెప్పబోతున్నాను. ఇంకా మ్యాచ్ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుందో కూడా చెప్పబోతున్నాను. అంటే అన్నాడు కానీ ఆ ఊహ ఎంత బాగుందో. ఈ వీడియోలో ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ ఉన్నాయి. ఈ వీడియో అయ్యేసరికి మీరు ఒక్కటే అంటారు. ఫ్యాక్ట్స్ అన్ని అడిగింది మన విఆర్ ఫ్యామిలీ సబ్స్క్రైబర్సే. టెలిగ్రామ్ గ్రూప్ లో జాయిన్ అయ్యి క్వశ్చన్స్ అన్ని అడిగారు. 2 months బ్యాక్ Q&A చేసా, మళ్ళీ ఇప్పుడే Q&A చేస్తున్నా. అండ్ చాలా క్వశ్చన్స్ వ్యాలిడ్ అయి ఉన్నాయి, కొన్ని ఏంటంటే ఫన్నీగా ఉన్నాయి. సర్లే మొత్తం మరి ఎక్కువ టిపికల్ గా చెప్పడం ఎందుకు, కొంచెం సరదాగా కూడా ఉండాలని కొన్ని ఫన్నీ ఫ్యాక్ట్స్ కూడా తీసుకున్నాం మన వాళ్ళు అడిగింది. ఇందులో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి రాంబాబు గారు అడిగారు. అదేంటంటే మన కంట్రీ నేమ్ ని చేంజ్ చేసుకోవచ్చా? మన కంట్రీ అనే కాదు, ఏ కంట్రీ అయినా సరే నేమ్ ని చేంజ్ చేసుకోవచ్చా అని అడిగారు. ఇప్పుడు మన భారత్ పేరు చేంజ్ చేయొచ్చా, లేదంటే పక్కన ఉన్న పాకిస్తాన్ ని టెర్రరిస్తాన్ గా ఏమైనా పేరు చేంజ్ చేయొచ్చా, ఇలాగా చేంజ్ చేయొచ్చా అని అడిగారు. ఎస్, కంట్రీ నేమ్స్ చేంజ్ చేయొచ్చు, బట్ ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్కలాగా ఉంటది. ఇప్పుడు మనకు అనుకోండి ఆర్టికల్ 1 ప్రకారం మన కంట్రీకి 2 నేమ్స్ ఉన్నాయి, ఒకటి ఇండియా, రెండోది భారత్. ఇప్పుడు మన ఇండియా నేమ్ ని చేంజ్ చేయాలి అనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సెంట్రల్ గవర్నమెంట్ కి రిక్వెస్ట్ పెట్టాలి. అండ్ ఇంకోటి ఏంటంటే 2020 జూన్ లో జరిగింది, ఒకతను కేసు పెట్టాడు, నామా అనే అతను. ఇప్పుడున్న ఇండియా అండ్ భారత్ పేర్లు మార్చేసేసి భారత్ అండ్ హిందుస్థాన్ అని పెట్టాలని సుప్రీం కోర్టులో కేసు ఫైల్ చేశాడు. అతని వాదన ఏంటంటే ఇండియా అనే పదం గ్రీక్ పదం నుంచి వచ్చింది, మన కొలోనియల్ పాస్ట్ ని ఇంకా ప్రజలు మర్చిపోవాలంటే ఈ పేరు మార్చేయండి, అండ్ మనం ఫ్రీడమ్ ఫైట్ లో వాడిన భారత్ అండ్ హిందుస్థాన్ అనే పేర్లు పెట్టండి అనేది అతని వాదన. సుప్రీంకోర్టు ఈ కేసు కొట్టేసింది, ఎందుకంటే ఇది సెంట్రల్ గవర్నమెంట్ డిస్కస్ చేయాల్సిన విషయం. సో చేయాల్సిన విషయం ఏంటంటే పిటిషన్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కి పెట్టాలి. ఆ తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి డిబేట్ పెట్టి ఒకవేళ అందరూ ఒప్పుకుంటే అప్రూవల్ అయిన తర్వాత యుఎన్ కి రిక్వెస్ట్ పెట్టాలి, యునైటెడ్ నేషన్స్ కి, మన కంట్రీ పేరు మారుస్తున్నామని. సో అక్కడ ఉన్న మెజారిటీ మెంబర్స్ మన కంట్రీ పేరుని ఇండియాని భారత్ ఆర్ హిందుస్థాన్ గా రికగ్నైజ్ చేస్తే మన కంట్రీ పేరు మారినట్టే. అండ్ చరిత్రను చూసుకుంటే చాలా దేశాలు వాటి పేరుని కూడా మార్చుకున్నాయి ఆల్రెడీ. అందులో కొన్ని చెప్తాను. పర్షియా నేమ్ ని ఇరాన్ కి మార్చారు. థాయిలాండ్ అంతకుముందు సియామ్ అనే పేరుతో ఉండేది. బర్మా పేరుని మయన్మార్ కి మార్చారు. అండ్ శ్రీలంకకి అంతకుముందు సెలోన్ అనే పేరు ఉండేది. ఇలా చాలా కంట్రీస్ పేర్లు మారి. ఈ క్వశ్చన్ అడిగింది శ్రీరామ్ గారు. అయితే ఈ క్వశ్చన్ చెప్పడానికంటే ముందే ఇంకో లైన్ యాడ్ చేయాలి, లేదంటే ఆయన క్వశ్చన్ అర్థం కావడం కొంచెం మీకు కూడా కన్ఫ్యూజింగ్ గా ఉంటది. సో ఇప్పుడు ఆ లైన్ యాడ్ చేయాల్సిన లైన్ ఏంటంటే, ఇప్పుడు బంగారం సాలిడ్ గా గట్టిగా ఉంటది, అది మెల్ట్ అవ్వడానికి ఎంత టెంపరేచర్ కావాలి? 1063 degrees టెంపరేచర్ లో అది మెల్ట్ అయింది, కరిగిపోద్ది. శ్రీరామ్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏదైనా ఆబ్జెక్ట్ ఉండి అది ఎంత టెంపరేచర్ ఉన్నా సరే దాని సాలిడ్ స్టేట్ ని మార్చుకోకుండా అలాగే ఉండగలదా కాన్స్టాంట్ గా, లేదంటే ఆ టెంపరేచర్ తగ్గినా సరే, ఎంత తగ్గించినా ఎంత పెంచినా సరే అది సాలిడ్ స్టేట్ లోనే ఉండాలి, అలాంటి ఎలిమెంట్ భూమి మీద ఏదైనా ఉందా అని అడిగారు. బంగారం మెల్ట్ అయినప్పుడు ప్లాస్మా స్టేట్ లోకి వెళ్తుంది. అదే ఏదైనా లిక్విడ్ ని తీసుకుంటే కొన్ని డిగ్రీస్ దగ్గర అది గ్యాస్ స్టేట్ లోకి వెళ్తాయి, లేదా -degrees అయితే సాలిడ్ స్టేట్ లోకి వెళ్తాయి. అదే ఎగ్జాంపుల్ ఐస్ వాటర్ గా మారింది టెంపరేచర్ తగ్గించినప్పుడు సాలిడ్ స్టేట్ కి. దీనికి ఆన్సర్ థియరిటికల్ సైన్స్ లో అయితే నో, ఏది ఉండలేదు. బట్ ప్రాక్టికల్ సైన్స్ ప్రకారం చూసుకుంటే ఒకటి ఉంది, అదే వుడ్, అదే చెక్క, టిక్ టాక్ చెక్క కాదు, నార్మల్ చెక్క. సో మీరు చెక్కని ఎంత కాల్చినా సరే, చెక్క అంటే నాకు టిక్ టాక్ చెక్కలో చుక్కలు గుర్తొస్తున్నాయి, కానీ మీరు చెక్కని ఎంత కాల్చినా సరే అది బూడిద అయిపోద్ది, మెల్ట్ అవ్వదు. బూడిద కూడా ఒక రకంగా చూసుకుంటే సాలిడ్ స్టేటే. వుడ్ కి హీట్ తగిలినప్పుడు అది మెల్ట్ అవడం కంటే ముందు ఆక్సిడైజ్ అవుతుంది. సో ఈ ప్రాసెస్ లో చార్కోల్, వాటర్, మెథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ లాంటి వాటిని ప్రొడ్యూస్ చేస్తుంది. సో ఇప్పుడు వాటర్, మెథనాల్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఎవాపరేట్ అయిపోతాయి, మిగిలింది బొగ్గు ఒక్కటే. అండ్ ఆ బొగ్గు సాలిడ్ స్టేట్ లో ఉంటుంది. కానీ ఈ ప్రాసెస్ లో ఆ వుడ్ యొక్క ఫిజికల్ స్ట్రక్చర్ అనేది డిస్ట్రాయ్ అయిపోద్ది, అంటే చెక్కలా ఉండదు, మారిపోద్ది. అండ్ ఆ ఫిజికల్ స్టేట్ మారిపోయాక దాన్ని ఎంత ట్రై చేసినా సరే మళ్ళా అంతకు ముందున్న చెక్కలా మారదు. ఇప్పుడు వాటర్ ని తీసుకోండి, గ్యాస్ గా మారిపోద్ది హీట్ చేసినప్పుడు. ఆ గ్యాస్ ని స్టోర్ చేసుకున్నారనుకోండి మళ్ళీ వాటర్ గా మారచ్చు. బంగారం అయినా సరే ప్లాస్మా స్టేట్ నుంచి మళ్ళీ సాలిడ్ స్టేట్ లోకి కరిగిపోయిన తర్వాత దాన్ని గట్టిపరిచేలా చేసే ప్రక్రియ కూడా ఉంది. కానీ చెక్కకు మాత్రమే ఆ ప్రక్రియ లేదు. అంటే చెక్కను కలిస్తే బొగ్గు వస్తుంది, ఆ బొగ్గును చల్లబరిస్తే మళ్ళీ చెక్క రాదు. సో ఈ కెమికల్ ఇర్రివర్సిబుల్ బ్రేక్ డౌన్ వల్ల వుడ్ అనేది మెల్ట్ అవ్వదు. కానీ థియరాటికల్ గా అయితే బొగ్గులో ఉండే కార్బన్ ని 3500 degrees దగ్గర మెల్ట్ చేయొచ్చు అంట. సో ఇప్పటి వరకు అయితే దీన్ని ఎవరూ చేయలేదు, అంటే థియరాటికల్ గా అయితే పాసిబుల్ కాదు. ప్రాక్టికల్ సైన్స్ లో అయితే కొంచెం ఎగ్జామ్షన్ అనుకోవచ్చు చెక్క, వుడ్. ఈ క్వశ్చన్ అడిగింది చెర్రీ గారు. అదేంటంటే ఇప్పుడు మనం డైలీ వాడే వస్తువుల్లో మనకి తెలియకుండా మనకి హార్మ్ చేసే వస్తువులు ఏమైనా ఉన్నాయా అని అడిగారు. ఇప్పుడు నన్నే చూసుకోండి, స్క్రిప్ట్ పేపర్ ఒకటి వాడుతూ ఉంటా, అండ్ మైక్, లైట్. ఈ లైట్ వల్ల ఎక్కువ డ్యామేజ్ ఉండదు. కళ్ళు ఎక్కువ లైట్ కళ్ళ మీద పడేటప్పటికి కొంచెం లైట్ గా సైట్ వచ్చే అవకాశం ఉంది ఫ్యూచర్ లో నాకు. సో మన చెర్రీ అడిగింది ఇది కాదు, కానీ నార్మల్ గా అందరూ వాడే వస్తువుల్లో ఏదైనా మనకి ఎఫెక్ట్ చేసే వస్తువులు ఏమైనా ఉన్నాయా రెగ్యులర్ గా వాడే అంటే. అండ్ వీటిలో చాలా మందికి తెలిసింది ఏంటంటే ఇయర్ వ్యాక్స్ బడ్స్ ఆర్ కాటన్ బడ్స్. చెవులో గుళ్ళు తీయడానికి వాడుతూ ఉంటారు కదా,
దాంట్లో ఏంటంటే అది ఎక్కువ లోపలికి వస్తుంది అని తెలుసు. నార్మల్గా అయితే మనకు అసలు ఆ బడ్స్ అవసరం లేదు, ఎందుకంటే ఎక్సెస్ వ్యాక్స్ ని మన చెవే దాంట్లోంచి బయటికి పంపించేస్తూ ఉంటది. ఇక ఇయర్ బడ్స్ అవసరం లేదు. అండ్ మనం తీసే వ్యాక్స్ మన చెవులను ప్రొటెక్ట్ చేస్తుంది. సో మనం ఎక్కువ తీస్తే అవి మన చెవిని డ్రై చేస్తుంది, దానివల్ల ఇంకా ఎక్కువ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో దీనికి ఆల్టర్నేటివ్ ఏంటంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళి అవసరమైనంత వరకు క్లీన్ చేయించుకోవడం, లేదా అసలు క్లీన్ చేసుకోకుండా ఉండడం కూడా మంచిదే. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్ఫ్యూమ్స్. నేను కూడా వాడుతున్నాను. ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ ఏజెన్సీ చేసిన స్టడీలో మనం డైలీ వాడే పర్ఫ్యూమ్స్ లో ఉండే టాక్సిక్ కెమికల్స్ లైక్ బెంజాల్డిహైడ్, క్యాంఫోర్, ఎథైల్ యాక్టేట్ అండ్ మిథిలేన్ క్లోరైడ్ ఇలాంటి కెమికల్స్ ని మనం డైలీ పీల్చడం వల్ల మనకి డ్రౌజినెస్ అండ్ మన గొంతు, కళ్ళు, స్కిన్ మీద అండ్ మన లంగ్స్ లో ఇరిటేషన్, కిడ్నీ డ్యామేజ్ అండ్ హెడ్ ఏక్స్ లాంటివి వచ్చే ఛాన్స్ ఉందంట. ఇన్ని రోగాల పర్ఫ్యూమ్ కొట్టడం వల్ల. సో స్నానం చేయకుండా పర్ఫ్యూమ్స్ కొట్టుకునే చాలా మందికి చెప్పేది ఏంటంటే స్నానం చేయండి, అది నేచురల్ గా. అంటే నేను స్నానం చేస్తాను, అందుకు మామూలుగా కొట్టాను. ఇక థర్డ్ వన్, ప్లాస్టిక్ ఫుడ్ కంటైనర్స్. ఇదివరకు అంటే మనం ఏదన్నా ఫుడ్ కానీ లేదంటే ఏదైనా వస్తువులు స్టోర్ చేసుకోవడానికి ఐరన్ వాడేవాళ్ళు, స్టీల్ బాక్స్లు వాడేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ప్లాస్టిక్ ఎక్కువ వాడుతున్నారు చాలా మంది. అయితే ఈ ప్లాస్టిక్ డబ్బాల్ని ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసేటప్పుడు ఇంకా డేంజర్, ఎందుకంటే ఇందులో పెథలేట్స్ అండ్ ఇంకొన్ని హార్మ్ఫుల్ కెమికల్స్ వాడతారు. అండ్ ప్లాస్టిక్ అనేది మనం వాడే కొద్దీ బ్రేక్ డౌన్ అవుతూ ఉంటది. దానివల్ల ఈ కెమికల్స్ మన ఫుడ్ లో కలిసే అవకాశం ఉంది. ముఖ్యంగా పచ్చళ్ళు, మిగిలిపోయిన కూరలు ఇలాంటివన్నీ ప్లాస్టిక్ వేసి మనం ఫ్రిడ్జ్ లో పెడతా ఉంటాం కదా. సో అవి కూడా తీసేయాలి. నాకు ఇంట్లో గుర్తు వస్తుంటే అన్ని ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి మా ఫ్రిడ్జ్ లో. సో ఇలాంటి ఫుడ్ ని ఎక్కువగా తీసుకున్నారనుకోండి, మనకి న్యూరలాజికల్ అండ్ రీప్రొడక్టివ్ ఎఫెక్ట్స్ అనేవి ఎక్కువ ఉంటాయంట. సో ఆల్టర్నేటివ్ ఏంటంటే కుదిరితే స్టీల్ సామాన్లు వాడండి, మాక్సిమం ప్లాస్టిక్ ని అవాయిడ్ చేయండి. లాస్ట్ ఫ్యాక్ట్ కి వెళ్లే ముందు మీరు ఈ వీడియోని ఫుల్ స్క్రీన్ లో చూస్తే మీ మొబైల్ ఫోన్ కొంచెం డీల్ చేసి కింద ఉన్న లైక్ బటన్ కలర్ మార్చి నాకు ఫుల్ ఎనర్జీ ఇవ్వండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకున్న విఆర్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ లవ్ యూ సో మచ్. అండ్ కొత్తగా ఉన్న ఛానల్ ఇప్పుడు చూస్తే కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి దాని పక్కన ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్లో పెట్టుకోండి. ఆల్లో పెట్టుకుంటే పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు వస్తాయి, నాకు కూడా ఒక వ్యూ వస్తుంది. ఏంటో పాఠం అప్పచెప్పినట్టు అప్పచెప్పేసా కదా. అలవాటైపోయింది ఫ్రెండ్స్. పెరుగు పచ్చడి తిన్నారా ఫ్రెండ్స్? నెక్స్ట్ క్వశ్చన్ అడిగింది దత్తా గారు. ఆయన అడిగింది ఏంటంటే మ్యాథ్స్ లేకపోతే ప్రపంచం ఎలా ఉంటుంది అని అడిగారు. బట్ ఒకటి సింపుల్ ఆన్సర్ ఏంటంటే ఇప్పుడున్నట్టయితే అసలు ఉండేది కాదు, మ్యాథ్సే ప్రపంచం. మనం డైలీ చేసే యాక్టివిటీస్ లో మ్యాథ్స్ మనకి ఎంత హెల్ప్ అవుతుందో ఇప్పుడు చెప్తా. సపోజ్ ఇప్పుడు మీరు పొద్దునగానే ఏం చేస్తారు? టైం చూస్తారు. కొంతమంది ఫోన్ చూస్తారు, ఫోన్లో టైం చూస్తారు. ఎలా అయినా సరే మ్యాథ్స్ లేదు కాబట్టి మీకు టైం చూసే అవకాశం లేదు. ఇన్ఫ్యాక్ట్ ఫోన్ కూడా ఉండే అవకాశం లేదు. మీరు స్నానం చేయాలి, వాష్రూమ్కి వెళ్ళాలి అన్నా కూడా కుదరదు, ఎందుకంటే ఆ వాష్రూమ్లో ఉండే ట్యూబ్స్, పైప్స్ అన్ని మ్యాథ్స్ క్యాలిక్యులేషన్ చేసుకొని కరెక్ట్గా ఫిట్ చేస్తారు. మ్యాథ్స్ లేదు కాబట్టి మీరు చెంబట్టుకుని ఆరు బయటకు వెళ్ళాలన్నమాట, లేదంటే నదిలో స్నానం చేయాలి. ఎందుకంటే మోటార్ని కూడా తయారు చేసేది మ్యాథ్స్ని బేస్ చేసుకుని, దాంట్లో ఎంత ప్రెషర్ ఉండాలి అనేది. సో పైన ట్యాంక్లోకి వాటర్ వెళ్ళవు, దానివల్ల కిందకి వాటర్ రావు. నెక్స్ట్ మనం ఆఫీస్కి వెళ్తున్నాం, బైక్లు కానీ, కార్లు కానీ, బస్సులు కానీ ఏవి మ్యాథ్స్ లేకుండా ఉండలేవు. ఎందుకంటే అవి ఎంత షేప్లో ఉండాలి, ఆ వీల్ సైజ్ ఎంత ఉండాలి, ఇవన్నీ మ్యాథ్స్ లేకుండా ఉండేవి కాదు. అండ్ ఆఫీస్కి వెళ్తాం, వర్క్ చేయడానికి దేని మీద కూర్చోవాలి? ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్. అవి ఎక్కడుంటే మ్యాథ్స్ లేకపోతే అసలు ఉండవు. 10 అవి ఉండాలి కదా, కంప్యూటర్ అంటేనే 10. సరే ఆఫీస్లో ఖాళీగా కూర్చొని సాయంత్రానికి కాఫీ తాగుదాని బయటికి వెళ్ళారు. కాఫీ తాగడానికి బయటికి వెళ్తే మీరు షర్ట్ ఇప్పేసి కాఫీ తాగిన దానికి ఇవ్వాలి, ఎందుకంటే డబ్బులు లేవు కదా, నెంబర్స్ లేవు కదా, వస్తు మార్పిడి పద్ధతి. కాఫీ తాగి షర్ట్ ఇప్పుకొని ఆరాంగా అలా మీరు హ్యాపీగా నడుచుకుంటూ వచ్చేయాలి. ఏ మిషన్స్ ఉండవు, అన్నిటికీ మ్యాథ్స్ కావాలి. మనం ఎలా ఉండేవాళ్ళం అంటే మ్యాథ్స్ లేకపోతే ఒక 2000 సంవత్సరాల క్రితం ఎలా ఉండేవాళ్ళమో కొంచెం అటు ఇటుగా అలాగే ఉండేవాళ్ళం. 2000 సంవత్సరాల క్రితం కూడా యుద్ధాల్లో కత్తులు చేయాలన్నా కూడా కొలతలు కావాలి కదా, అప్పుడు కూడా మరి వాళ్ళు ఎలా యుద్ధం చేసుకునేవాళ్ళు? చేతులు కొట్టుకుని యుద్ధం చేసుకునేవాళ్ళం. సో లెక్కలు అనేవి ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో మన జీవనంలో భాగం అయిపోయిన ఒక జీవన శైలిలా మారిపోయింది. ఈ క్వశ్చన్ అడిగింది శ్రీనాథ్ గారు. మనం ఎలక్షన్స్ లో మనకి ఏ పార్టీ అభ్యర్థి నచ్చలేదు, మరి ఎవరు కోటేయాలంటే నోటా కోటేస్తాం. అసలు నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అప్పుడు ఏమైద్ది అని అడిగారు. నోటా అంటే నన్ ఆఫ్ ది అబోవ్ అని. బట్ నోటా అనే ఆప్షన్ ఒక రకంగా చూసుకుంటే షో కేస్ లో బొమ్మ లాంటిది. ఎందుకంటే నోటాకి అభ్యర్థుల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా సరే, ఓట్లు వచ్చిన అభ్యర్థులు ఎవరికి ఎక్కువ ఓట్లు వస్తాయో వాళ్ళు గెలిచినట్టు డిక్లేర్ చేస్తారు. అప్పుడు నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినా సరే ఇంకా యూజ్ ఏముంది, జస్ట్ ఏదో మనకి ఎవరికి నచ్చలేదు కాబట్టి నోటా కోటేసుకున్నట్టు ఉంటుంది. ఇంకా క్లియర్ ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. ఇప్పుడు సపోజ్ A, B, C అనే ముగ్గురు పొలిటీషియన్స్ ఉన్నారనుకుందాం. అందులో ఏకి 10%, బికి 25% అండ్ సికి 14% అండ్ నోటాకి 51% వచ్చింది అనుకున్నాం. ఇప్పుడు బి ఆ కాన్స్టిట్యూషన్ కి ఎలక్టెడ్ పర్సన్ అవుతాడు. కానీ ఇప్పుడే నోటాకి ఒక వాల్యూ ఉన్నట్టు అందరూ గమనిస్తారు. లైక్ 2021లో అశ్విని కుమార్ ఉపాధ్యాయ అనే అతను నోటాకి ఒక వాల్యూ ఇవ్వాలని సుప్రీంకోర్టులో పిటిషన్ ఫైల్ చేశారు.
అండ్ దాని సుప్రీం కోర్టు కూడా పిటిషన్ ని ఓకే చేసింది. సో అశ్విని కుమార్ ఉపాధ్యాయ తరపున సీనియర్ అడ్వకేట్ మేనకా గురుస్వామి ఏమని వాదించారంటే, నోటా అనే ఒక ఆప్షన్ మనకున్నా అది పొలిటికల్ పార్టీస్ ని గుడ్ క్యాండిడేట్స్ ని సెలెక్ట్ చేసుకునేలా ఫోర్స్ చేయలేకపోతుంది. సో వాళ్ళు ఏమంటున్నారంటే, నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే అక్కడ మళ్ళా రీ ఎలక్షన్ జరిపించాలి అని అపీల్ చేశారు. దానికి సుప్రీం కోర్టు ఏమందంటే, ఇది మన ఎలక్షన్ పాలసీని చేంజ్ చేస్తుంది. ఒకసారి ఇమాజిన్ చేసుకోండి, ఏదైనా పొలిటికల్ పార్టీ ప్రజల్ని ఇన్ఫ్లుయెన్స్ చేసి అందరికీ నోటాకి ఓట్స్ వేయించేలా చేస్తే అక్కడ ఎక్కువ కాలం పొలిటికల్ లీడర్స్ లేకుండా ఉంటారు. దీనివల్ల ఒక కాన్స్టిట్యుయెన్సీ అక్కడ ఎక్కువ కాలం అన్రీసెంట్ గా ఉంటుంది అని ఆన్సర్ ఇచ్చింది. దానికి లాయర్ ఏమన్నారంటే, బట్ ప్రజలకి ఎవరు కావాలి అనే ఆప్షన్ మనం వేస్తున్నాం. సో మెజారిటీ ఆఫ్ పీపుల్ నోటాకి ఓట్ వేస్తే అక్కడ పార్టిసిపేట్ చేసిన కంటెస్టెంట్స్ మీద ప్రజలకు నమ్మకం లేదనే కదా. సో డెమోక్రసీ అంటే గవర్నమెంట్ ఆఫ్ ది పీపుల్, బై ద పీపుల్ అండ్ ఫర్ ద పీపుల్. దీని మీద కొన్ని రోజులు వాదోపవాదాలు జరిగాక సుప్రీం కోర్టు ఫైనల్ గా ఎలక్షన్ కమిషన్ ని అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ని ఇలా నోటాకి వాల్యూ ఇవ్వడం లీగల్లీ పర్మిసిబులా కాదా అని చెక్ చేయమని చెప్పింది. మేబీ ఒక 10-20 సంవత్సరాల్లో నోటాకి కూడా వాల్యూ రావచ్చు, అంటే నోటాకి ఎక్కువ ఓట్లు వస్తే రీఎలక్షన్ జరిపించే ఛాన్సెస్ రావచ్చు. బట్ ప్రెసెంట్ మాత్రం నోటాకి కొన్ని అప్డేట్స్ ఇచ్చారు. ఆ అప్డేట్స్ ఏంటో చూద్దాం. బట్ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నోటాకి 10-20 ఏళ్లలో కొన్ని ఇంప్రూవ్మెంట్స్ ని సజెస్ట్ చేస్తున్నారు. ఆ ఇంప్రూవ్మెంట్స్ ఎలా ఉండాలంటే, ఇప్పుడు సపోజ్ నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చినాయి అనుకోండి, ఆ పొలిటికల్ పార్టీ ఆల్రెడీ అంతకు ముందు కంటెస్ట్ చేసిన కంటెస్టెంట్ ని రిమూవ్ చేసి కొత్త కంటెస్టెంట్ ని పెట్టాలి అని. అఫ్ కోర్స్ రీఎలక్షన్ జరగాలి, రీఎలక్షన్స్ లో మాత్రం కొత్త కంటెస్టెంట్స్ తో ఆ పొలిటికల్ పార్టీ పోటీ చేయాలి అని. అండ్ సెకండ్ టైం రీఎలక్షన్ జరిగిన చోట నోటా ఆప్షన్ ని తీసేయాలి, ఎందుకంటే ఆల్రెడీ అభ్యర్థులు నచ్చకే రీఎలక్షన్ పెట్టారు. ఇలా పద్దాక నోటాకి ఎక్కువ ఓట్లు వేసారు అనుకోండి, మళ్ళా పద్దాక రీఎలక్షన్ నిర్వహించడం సాధ్యం కాదు. కాబట్టి ఒకసారి నోటాకి క్యాన్సిల్ చేశాక రెండోసారి మాత్రం అభ్యర్థుల్లో ఎవరో ఒకరిని ఎంచుకోవాలి. అండ్ థర్డ్ వన్, నోటా వచ్చి ఏ పొలిటికల్ పార్టీస్, మేజర్ పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఓడిపోయాయో అవే రీఎలక్షన్ ఖర్చును కూడా బేర్ చేయాలి అని. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ నోటాకి ఎక్కువ ఓట్లు వచ్చి అభ్యర్థులు ఓడిపోయి ఉంటారు కదా, వాళ్ళు కొంతకాలం పాటు ఏ కాన్స్టిట్యుయెన్సీలో కూడా పోటీ చేయకూడదు అని. ఇవే నోటాలో ఫ్యూచర్ లో రాబోయే మార్పులు అనుకుంటున్నాం, ఒక 10-20 సంవత్సరాల్లో. ఒకవేళ వస్తే ఇంకా చాలా బాగుంటది. అంటే ఇప్పుడు ఓటుకి నోట్ తీసుకొని మనం వేసేసి ఫ్యూచర్ గురించి ఆలోచించకుండా అయితే కొంచెం ఇబ్బంది. నోటాకు కూడా ఎక్కువ ఓట్లు వస్తే పొలిటికల్ పార్టీస్ కూడా కొంచెం ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచి అభ్యర్థులను పెట్టడానికి కొంచెం అవకాశం ఉంటుంది. నాకైతే ఈ మార్పులు బాగా నచ్చినాయి. మీకు ఏమనిపించిందో కింద కామెంట్ చేయండి. ఈ క్వశ్చన్ అడిగింది అఖిల్ గారు. ఒకవేళ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా విడిపోయి 2 కంట్రీస్ గా మారితే ఏం జరుగుతుంది అని అడిగారు. దీనికి ఆన్సర్ సింపుల్. ఏంటంటే, మన ఇండియా అనేది సింపుల్ గా వేరే కంట్రీస్ నాశనం చేయడానికి సులువు అయిపోద్ది. ఒక కంట్రీ పవర్ అనేది ముఖ్యంగా కొన్నిటి మీద డిపెండ్ అయి ఉంటుంది. అందులో ఫస్ట్ ది జీడిపి. ఆఫ్ కోర్స్ చాలా కంట్రీస్ మ్యానిపులేట్ చేస్తాయి, కానీ మనం కూడా ఎలా మ్యానిపులేట్ చేయొచ్చో జీడిపి అని చెప్పామనుకోండి. ఫస్ట్ చూసేది జీడిపి, తర్వాత మిలిటరీ పవర్, అండ్ నెక్స్ట్ ది హెల్త్ కేర్ అండ్ ఎక్స్పోర్ట్స్. సపోజ్ ఇప్పుడు మనం నార్త్ ఇండియాని, సౌత్ ఇండియాని డివైడ్ చేయాలనుకున్నారనుకోండి, దేని బేసిస్ మీద డివైడ్ చేయాలి? లాంగ్వేజ్ ని బేసిస్ గా తీసుకుని డివైడ్ చేయాలి. సో హిందీ మాట్లాడే వాళ్ళందరూ నార్త్ ఇండియన్స్, అండ్ రీజనల్ లాంగ్వేజెస్ మాట్లాడే వాళ్ళందరూ సౌత్ ఇండియన్స్, లైక్ తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ. అండ్ ఏమేమి స్టేట్స్ సౌత్ ఇండియాకి వస్తాయంటే, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కేరళ, కర్ణాటక అండ్ గోవా కూడా ఒక స్టేట్ కింద కన్సిడర్ చేసి సౌత్ ఇండియాలో ఇంక్లూడ్ చేయొచ్చు. బట్ అక్కడ ఎక్కువ మంది హిందీ మాట్లాడతారని చెప్పి దాన్ని నార్త్ ఇండియాలో కలిపేద్దాం అనుకోకండి, ఎందుకంటే అక్కడ ఫ్రెంచ్ కూడా ఎక్కువ మాట్లాడతారు. అలా అని చెప్పి వాళ్ళది ఫ్రెంచ్ స్టేట్ అయిపోదు కదా. గోవాకి ఒరిజినల్ లాంగ్వేజ్ కొంకణి, ఎక్కువగా అదే మాట్లాడతారు. సో దానికి హిందీకి చాలా తేడా ఉంటుంది. ఆ గోవా లాంగ్వేజ్ కూడా సౌత్ ఇండియా కిందకే వస్తుంది. ఎలా అయినా సరే దేశం విడిపోతే ఇండియాకి పెద్ద దెబ్బే. ముఖ్యంగా నార్త్ ఇండియన్స్ కి నార్త్ ఇండియా విడిపోతే నార్త్ ఇండియా మీదే పెద్ద దెబ్బ ఉంటుంది, ఎందుకంటే శత్రు దేశాలన్నీ నార్త్ ఇండియా సైడ్ బోర్డర్స్ నే ఎక్కువ షేర్ చేసుకున్నాయి కాబట్టి. అండ్ చాలా డెవలప్డ్ సిటీస్ కూడా ఎక్కువ సౌత్ లోనే ఉన్నాయి, అంటే నార్త్ లో కూడా ఉన్నాయి. అండ్ ప్రతి స్టేట్ కి ఒక డెవలప్డ్ సిటీ ఉంది. ఇప్పుడు తెలంగాణకు చూసుకుంటే హైదరాబాద్ ఉంది, తమిళనాడుకి చెన్నై ఉంది, బెంగళూరు, కర్ణాటకకి. అంటే ఆంధ్ర కూడా ఒక 5-10 ఏళ్లలో రావాలని కోరుకుందాం. ప్రస్తుతానికి అయితే గుడ్డు పెట్టే స్టేజ్ లో ఉంది కాబట్టి. అండ్ సౌత్ ఇండియా కూడా కొంతలో కొంత నష్టం ఉంటది, అంటే ఇప్పుడు కరెన్సీ అన్ని ఎక్కువ ఖర్చులు అన్నెసరీగా పెరిగిపోతాయి. నార్త్ ఇండియాకి ఇంకా పెద్ద దెబ్బ. సో మన దేశం ఎప్పుడు అలా మొక్కలు అవ్వకూడదనే కోరుకుందాం, మరీ ఎక్కువ అన్యాయం జరగకపోతే తప్ప. సో 1920 ఇయర్స్ ప్రకారం మన కంట్రీ జీడిపి $2.6 ట్రిలియన్, అండ్ నార్త్ ఇండియా టోటల్ జీడిపి $1.8 ట్రిలియన్, అండ్ సౌత్ ఇండియా జీడిపి $800 బిలియన్ గా ఉంది. అండ్ ఎక్కువ జీడిపి ఉన్నా కూడా ఓవర్ పాపులేషన్ కూడా దాదాపు 80-85% పాపులేషన్ నార్త్ ఇండియాలోనే ఉంది. సో అలా విడిపోయినప్పుడు మేజర్ ప్రాబ్లం వచ్చేది ఎక్కడంటే
సైన్యాన్ని విడదీసే విషయంలో, ఎందుకంటే సైన్యంలో ఎక్కువ మంది నార్త్ ఇండియన్సే ఉన్నారు. కొరియా విషయంలో ఏం జరిగిందో అదే ఇక్కడ జరిగింది. మన మధ్య గొడవల్ని మిగతా దేశాలు క్యాష్ చేసుకుంటాయి. సౌత్ ఇండియా దగ్గర ఎక్కువ మనీ ఉన్నా కూడా మ్యాన్ పవర్ అనేది నార్త్ ఇండియాలో ఉంటుంది. సో మన దగ్గర ప్రొడక్ట్స్ ఎక్కువ రేటు పెట్టి తయారు చేయాల్సి వస్తుంది. అండ్ గొడవల వల్ల ఫ్యూచర్ లో యుద్ధాలు వస్తే 2 కంట్రీస్ జీడిపి దారుణంగా పడిపోద్ది. ఒకవేళ మనం దాన్ని మర్చిపోవాలనుకున్నా పొలిటికల్ లీడర్స్ అస్సలు దాన్ని మర్చిపోనేవారు. ఇప్పుడు ఇండియా మధ్య పాకిస్తాన్ మధ్య గొడవలు ఎలా పెడుతున్నారో పొలిటికల్ లీడర్స్, ఇప్పుడు కూడా నార్త్ ఇండియా సౌత్ ఇండియాని అలాగే గొడవలు పెడుతూ ఉంటారు. అండ్ సౌత్ ఇండియా మన దేశానికే పునాది. మనం గర్వంగానే ఉందాం. అండ్ మన దేశం విడిపోకుండా ఉండాలని కోరుకుందాం. ఎందుకంటే దేశం విడిపోతే 2 వైపుల ప్రజలకి నష్టం జరిగింది. ఎక్కువ నార్త్ ఇండియాకి జరిగింది. ఓ సామెత ఉంది కదా, పుల్లను ఎవరైనా ఎరక్కొడతారో పుల్లల కట్టని ఎవరు విరక్కొట్టలేరని. మన కంట్రీ స్ట్రాంగ్ గా ఉండాలంటే మనం కలిసే ఉండాలి. ఈ క్వశ్చన్ అడిగింది మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ విఆర్ రాజా గారు, అంటే నేనే అనమాట. అంటే మొన్న ఇది ఎవరు అడగలేదు, మొన్న ఇన్స్టాగ్రామ్ న్యూస్ స్క్రోల్ చేస్తుంటే ఆ ఫీడ్లో మొత్తం ఇవే ఉన్నాయి మీమ్స్ అన్ని. అండ్ కామెంట్స్లో కూడా కేఎల్ రాహుల్ని రీప్లేస్ చేయాలని చాలా సీరియస్గా డిస్కషన్ కూడా జరుగుతుంది. సర్లే ఇంకెందుకు, ఆల్రెడీ నేను విఆర్ ఫ్యామిలీలో ఒక మెంబర్నే కదా అని ఈ క్వశ్చన్ నేను యాడ్ చేసేసుకున్నాను. 2-3 డేస్ బ్యాక్ CCL జరిగింది. తెలుగు వారియర్స్ వర్సెస్ కేరళ స్ట్రైకర్స్ అనుకుంటా, కరెక్ట్గానే ఈ పేరు టీం పేరు అంతేలేండి. అయితే అందులో అఖిల్ గారు ఏంటంటే 30 బాల్లలో 91 రన్స్ కొట్టారు. అండ్ 3వ మ్యాచ్ అనుకుంటా, అది 4వ మ్యాచ్ లో కూడా 50+ కొట్టారు. కాకపోతే ఆ 30 బాల్స్ కి 91 రన్స్ కొట్టిన మ్యాచ్ లో కొడితే 6 ఈజీగా వెళ్ళిపోతుంది. ఇది చూసిన వాళ్ళకి వెంటనే మైండ్ లో ఒక పల్ వెలిగింది. అంటే అఖిల్ గారిని తీసుకెళ్లి ఓపెనింగ్ కేఎల్ రాహుల్ ని రీప్లేస్ చేస్తే ఎలా ఉంటది, అంటే చెయ్యలేరు అనుకోండి ప్రాక్టికల్ గా, బట్ నిజంగా అలా చేస్తే బాగుంటది అని ఒక థాట్ వచ్చేసింది జనాలకి చాలా మందికి. ఎందుకంటే ఈ మధ్య మీరు గమనించినట్లయితే ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా టెస్టులకు ముందు కూడా కేఎల్ రాహుల్ చాలా కన్సిస్టెంట్ బ్యాట్స్మెన్, తొందరగా అవుట్ అయిపోవడంలో. అఫ్ కోర్స్ ఫామ్ లో లేని అందరికీ ఈ ఫేజ్ ఉంటది. అండ్ వెంకటేష్ ప్రసాద్ గారు కూడా దీని మీద కేఎల్ రాహుల్ గారి మీద కామెంట్ చేశారు. అదేంటంటే లాస్ట్ 10 టెస్ట్ ఇన్నింగ్స్ లో కూడా ఓన్లీ ఒక 50 మాత్రమే కొట్టాడు. 8 సంవత్సరాల ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఉండి కూడా 46 టెస్టుల తర్వాత కేఎల్ రాహుల్ ఓన్లీ 34 యావరేజ్ తోనే ఉన్నాడు. కేవలం సెలక్షన్ కమిటీ వాళ్ళు పుష్ చేస్తున్నారు కేఎల్ రాహుల్ ని అని ఆయన అన్నారు వెంకటేష్ ప్రసాద్ గారు. మేబీ చాలా మందికి నిజం అనిపించడానికి రీజన్ ఏంటంటే అశ్విన్ లాంటి క్రికెటింగ్ బ్రెయిన్ ఉన్నా సరే కేఎల్ రాహుల్ ని వైస్ కెప్టెన్ చేస్తున్నారు, కన్సిస్టెంట్ గా అవుట్ అవుతున్నా సరే. అయినా ప్రతి ఒక్కరికి బ్యాడ్ ఫేజ్ అనేది ఉంటుంది. కోహ్లీ గారు కూడా 2 years ఫామ్ కోల్పోయిన తర్వాత ఇప్పుడు రీసెంట్ గా ఫామ్ కోల్పోయారని కూడా అనలేము. ఎందుకంటే మరి ఇన్నిసార్లు అవుట్ అవ్వలేదు, ఎంతో కొంత 50s యావరేజ్ మెయింటైన్ చేశారు. అండ్ ఇప్పుడు ఫామ్ లోకి వచ్చారు. కేఎల్ రాహుల్ గారి ప్లేస్ లో ఏంటంటే మరీ 50s కూడా చేయడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. సో అలాంటప్పుడు అన్ని అవకాశాలు ఇవ్వకుండా వేరే వాళ్ళకి అవకాశాలు ఇస్తే బాగుంటది. ఆయన ఫస్ట్ క్లాస్ కెరీర్ లో ప్రూవ్ చేసుకుని మళ్ళీ టీమ్ లోకి రావడం పెద్ద విషయమేమి కాదు. అయినా సరే మళ్ళీ ఆయనకు ఓపెనింగ్ ఇచ్చి ఓపెనింగ్ ఫెయిల్ అవడం ఇలా జరగడం. రీసెంట్ గా అయితే శుభ్మన్ గిల్ అల్లుడు అయితే సూపర్ ఆడుతున్నాడు లేండి. ఒక రకంగా కేఎల్ రాహుల్ ఫామ్ కోల్పోవడానికి రీజన్ కూడా టీమ్ మేనేజ్మెంటే అనుకోవాలి. ఎందుకంటే ఆయన్ని చాలా రకాల ప్లేసెస్ లో టెస్ట్ చేశారు. ఫైనల్ గా ఓపెనింగ్ తీసుకొచ్చారు. ఓపెనింగ్ లో కొన్నాళ్ళు కంటిన్యూ బాగానే సక్సెస్ అయ్యాక ఇప్పుడు మళ్ళీ ఫామ్ కోల్పోయారు. ఆయన వేరే ప్లేస్ లో ఉంటేనే బెస్ట్ ఏమో, లేదంటే ఫస్ట్ క్లాస్ కెరీర్ కి పంపించి కొంచెం ఆయన మళ్ళీ ఫామ్ లోకి వచ్చాక టీమ్ లో తీసుకుంటే బెస్ట్ ఏమో. అంటే కొత్త వాళ్ళకి అవకాశాలు పోతున్నాయి కదా, వేరే ప్లేయర్స్ తో కంపేర్ చేయలేం. కానీ కేఎల్ రాహుల్ అనేది ఒక క్లాసిక్ బ్యాట్స్మెన్. అంత ఇన్కన్సిస్టెంట్ గా ఉంటే చాలా మందికి బాధ ఉంటుంది. ఆబ్వియస్ గా నాకు కూడా ఉంటుంది. ఇక అయ్య గారి విషయానికి వస్తే అయ్య గారు ప్రొఫెషనల్ క్రికెటర్ అవ్వాలని 2013 నుంచి చాలా మంది ఫ్యాన్స్ కోరుకుంటానే ఉన్నారు. ఎందుకంటే అఖిల్ గారికి క్రికెట్ అంటే చాలా ఇష్టం. ఎందుకంటే ఆయన ఆస్ట్రేలియన్ కోచెస్ దగ్గర ట్రైనింగ్ తీసుకున్నారు. అండ్ ఆయన క్రికెటర్ అవుతారనే అనుకున్నారు 2013లో CCL పర్ఫార్మెన్స్ చూసిన వాళ్ళు. కానీ నాగార్జున గారు ఆయన మూవీ డెబ్యూట్ చేయగానే CCL ఫ్యాన్స్ అందరూ షాక్ అయ్యారు. అయితే మొన్న జరిగిన మ్యాచ్ లో ఏంటంటే 30 balls లో 91 runs అనగానే అందరికీ కొంచెం ఆశ పుట్టింది. అంటే ఆయన షార్ట్ సెలక్షన్ కానీ పవర్ జనరేషన్ కానీ చాలా బాగుండేసరికి నిజంగా ప్రొఫెషనల్ క్రికెటర్ని తీసుకొచ్చేసి పాపం ఇలా మూవీస్ లో తీసుకొచ్చారని చాలా మంది ఫీల్ అయ్యారు. కానీ విషయం ఏంటంటే అక్కడ వేసింది ప్రొఫెషనల్ బౌలర్స్ ఏమీ కాదు, వాళ్ళు చాలా స్లోగా వేస్తున్నారు. ఇది క్రికెట్ బాగా ఆడే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత స్లోగా ఉందో, ఈజీగా షాట్ ఎలా కొట్టచ్చు. అందులోనూ 2 catches మిస్ అయ్యి తగిలిన బాల్స్ చాలా వరకు ఎడ్జెస్ అయ్యి వెనక్కి వెళ్ళిపోయినవి ఉన్నాయి. అండ్ ఇంకోటి ఏంటంటే 4 boundaries ని చాలా ముందుకు తీసుకొచ్చేసారు. మీరు 6 కొట్టిన తర్వాత చాలా గ్రౌండ్ గ్రీనరీ కూడా కనబడుతుంది, అంటే 4 boundaries ని పుష్ చేశారు. సో ఇది చూసి మనం కేఎల్ రాహుల్ గారితో కంపేర్ చేయలేం. కానీ ఒకవేళ 2013 నుంచి అఖిల్ గారు ట్రైనింగ్ తీసుకుని ఉంటే మేబీ ఇండియా క్రికెట్ టీమ్ లో ఉండేవాళ్ళేమో. అంటే ఇప్పుడు సంవత్సరానికి CCL లో ఒకసారి స్లో బౌలర్స్ ఆడి ఇండియా క్రికెట్ లోకి వెళ్ళారనుకోండి, ఫస్ట్ ఓవర్ లోనే లే పక్కన పెట్టేస్తారు. అండ్ కోహ్లీకి BCCIకి మధ్య కూడా ఏదో జరుగుతుంది, అది కొంచెం క్లారిటీ. గైస్, మీరు నిజంగా స్టాక్ మార్కెట్ కోర్స్ వేలకు ఖర్చు పెట్టి నేర్చుకోకుండా ఫ్రీగా నేర్చుకోవాలనుకుంటే ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియో క్లిక్ చేయండి. మీరు స్టాక్ మార్కెట్ కోర్స్ ఫ్రీగా ఎలా నేర్చుకోవాలి ఇక్కడ స్క్రీన్ మీద కనబడుతున్న వీడియోలో ఉంటుంది క్లియర్గా. అండ్ ఫైనల్గా చెప్పొచ్చేది ఏంటంటే ఈ వీడియో కింద ఫ్రెండ్స్, ఈ వీడియో మొత్తం చూస్తే లవ్ యూ సో మచ్, వీఆర్ ఫ్యామిలీ.